Hi everyone, welcome to R-Cube Maths, yours Rajshekhar, Faculty of Mathematics. So, verbal reasoning విభాగంలో మనము ఇంతవరకు ఇన్సర్టింగ్ మిస్సింగ్ క్యారెక్టర్ టెస్ట్ సంబంధించి మనకు మ్యాట్రిక్స్ బేస్డ్ క్వశ్చన్స్ మ్యాట్రిక్స్ బేస్డ్ క్వశ్చన్స్ గురించి మనము తెలుసుకోవడం జరిగింది. అలానే సర్కిల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనము ఇంతవరకు తెలుసుకున్నాం. మరి ఈరోజు క్లాస్లో మనము మ్యాజికల్ ట్రయాంగిల్ బేస్డ్ క్వశ్చన్స్ మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. మరి ఇన్సర్టింగ్ మిస్సింగ్ క్యారెక్టర్ టెస్ట్ అనే చాప్టర్లో ఈ మ్యాజికల్ ట్రయాంగిల్ బేస్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడనేది మనం ఒకసారి చూద్దాం. మనకు ఇలా ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఈ విధంగా ఒక ట్రయాంగిల్ ఇచ్చేసి, మనకు ట్రయాంగిల్ అంటేనే 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. ఏబి సైడ్, ఏబి బిసి సి అనే 3 సైడ్స్, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్స్ ఇలా 3 యాంగిల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు ఒక్కొక్క సైడ్ యొక్క లెంత్ ఏ బి సి ఇలా వీటి యొక్క వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఏబిసి మధ్య రిలేషన్ మనకు జనరల్గా మనకు రెగ్యులర్గా అడిగే మోడల్స్ ఏమంటే, రెగ్యులర్గా ఏ అంశాల మీద మనకు క్వశ్చన్ అడుగుతాడంటే, ఫస్ట్ వన్ బేసిక్ ఆపరేషన్స్. ఈ బేసిక్ ఆపరేషన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఏబిసి మధ్య ఈ బేసిక్ ఆపరేషన్స్ అప్లై చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఏబిసిలు అంటే వాటి యొక్క స్క్వేర్స్ అలానే క్యూబ్స్ బేస్ వేసుకొని క్వశ్చన్స్ అడగవచ్చు. అలానే మనకు ప్రైమ్ నంబర్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ అడగచ్చు, ప్రైమ్ నంబర్స్. ఇంకా మనకు ఫ్యాక్టోరియల్ బేస్డ్ క్వశ్చన్స్, ఫ్యాక్టోరియల్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఇవే కాకుండా మనకు ఇక్కడ సైడ్స్ అంటే వర్టెక్స్ బేస్డ్, అంటే నంబర్స్ వర్టెక్స్ శీర్షాల వద్ద ఇచ్చినప్పుడు వర్టెక్స్ బేస్డ్ శీర్షాల వద్ద ఇవ్వడం జరుగుతుంది. అలానే సైడ్ బేస్డ్, సైడ్ ఇప్పుడు ఏబిసి ఇట్లా సైడ్స్ వైపు మనకు నంబర్స్ ఇచ్చి ఆ విధంగా కూడా మనకు క్వశ్చన్ ఫ్రేమ్ చేయడము జరుగుతుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడగడం జరుగుతుంది. మరి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనము ఈ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు మనకు ఏ విధంగా మనం థింక్ చేయాలి, ఏ విధంగా ఆలోచించాలి అనేది ఇప్పుడు మనము చూద్దాం. మరి ట్రయాంగిల్ బేస్డ్ ఆర్ మ్యాజికల్ ట్రయాంగిల్, రైట్. ట్రయాంగిల్ బేస్డ్ అన్నప్పుడు సపోజ్ మనకు ప్రశ్న ఇలా 3 ట్రయాంగిల్ తీసుకొని ఈ ట్రయాంగిల్ 3 సైడ్స్ ఏబిసి ఇలా ఇచ్చినప్పుడు వీటి యొక్క లెంత్ స్మాల్ ఏ బి సి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఈ పి మిడిల్ ఈ ఏబిసి నుంచి మనకు ఇక్కడ ఒక వాల్యూ పి. ఇప్పుడు పి వాల్యూ మనం ఎన్ని విధాలుగా అడగచ్చు, పి వాల్యూ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబిసి అనమాట. అంటే మనకు ఎన్ని విధాలుగా అడిగే అవకాశం ఉంది అనేది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకు ఇలా 3 ట్రయాంగిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా 3 ట్రయాంగిల్స్ ఇచ్చి ఇక్కడ మనకు సమ్ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఈ విధంగా ఇచ్చి ఇక్కడ మనకు ఈ 2 ట్రయాంగిల్స్, ఈ 3 నంబర్స్ త్రిభుజం యొక్క 3 భుజాల వైపు ఉండే ఈ సంఖ్యలను ఆధారంగా ఈ 39 ఎలా వచ్చిందో ఆలోచించి
సో మరి సెకండ్ డయాగ్రామ్ ద్వారా జనరలైజ్ చేసి సో ఈ రెండింటి నుంచి మనము థర్డ్ డయాగ్రామ్లో సేమ్ అదే మెథడ్లో ఆలోచించాల్సి వస్తుందన్నమాట. మరి అయితే మనకు జనరల్గా ఇలా 1 or 2 ప్రాబ్లం చేస్తే వాటి మీద మనకు పూర్తిగా అవగాహన రాదు. ఫస్ట్ మనము కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రాక్టీస్ చేయాలి. సో ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు పీ వాల్యూ ఏ విధంగా పాసిబిలిటీస్, సో మనకు పీ వాల్యూకు పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, సో ఏ విధంగా మనం థింక్ చేయాలి అనేది ఒకసారి మనము చూద్దాం. సో ఇప్పుడు సమ్ ఆఫ్ 3 నెంబర్స్, సో ఆ మూడిటిని మనము యాడ్ చేయొచ్చు. అక్కడ ఆ 3 నెంబర్స్ యాడ్ చేసి ఇవ్వచ్చు. అలానే వాటి యొక్క స్క్వేర్స్ a² ప్లస్ b² ప్లస్ c². అంటే ఇక్కడ మనకు బేసిక్ ఆపరేషన్స్ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ తీసుకొని అప్లై చేయొచ్చు. సో అలానే వాటి యొక్క క్యూబ్స్ తీసుకోవచ్చు, a³ ప్లస్ b³ ప్లస్ c³. సో ఈ విధంగా కూడా వాటి రిలేషన్ ఉండొచ్చు. అలా కాకుండా సో ఏవైనా 2 నెంబర్స్ అడిషన్ చేసి థర్డ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఎనీ 2, నాట్ ఓన్లీ ఏబి, ఏవైనా 2 నెంబర్స్ యాడ్ చేసి వీటి మొత్తం నుంచి థర్డ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో అలానే సో ఏవైనా 2 నెంబర్స్ మల్టిప్లై చేసి థర్డ్ నెంబర్ అడిషన్ చేయొచ్చు. ఏవైనా 2 నెంబర్స్ మల్టిప్లై చేసి థర్డ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయొచ్చు. లేదంటే సో అన్ని నెంబర్స్ కూడా మనకు మల్టిప్లై చేయడం జరుగుతుంది. సో లేదా అన్ని నెంబర్స్ ఇలా మల్టిప్లై చేసి వచ్చిన ప్రోడక్ట్ను ఏదైనా ఒక కాన్స్టెంట్తో డివైడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అడగచ్చు. ఇంకా మనకు a² పైథాగరస్ థీరం బేస్ చేసుకొని కూడా రిలేషన్ మనకు ఇవ్వబడుతుంది. సో ఇలా పైథాగరస్ థీరం, సో మనకు లంబకోణ త్రిభుజంలో సో మనకు అతిపెద్ద భుజం వచ్చేసి కర్ణం అవుతుంది. ఇది c వాల్యూ, దాని యొక్క లెంత్ c. మరి వీటి మధ్య రిలేషన్ వచ్చేసి c² = a² ప్లస్ b². సో ఇలా లంబకోణ త్రిభుజంలో కర్ణం మీది వర్గం మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. సో ఈ రిలేషన్ పైథాగరస్ థీరం ప్రకారం కూడా మనకు ఇక్కడ రిలేషన్ ఒక్కొక్కసారి మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. సో ఇవే కాకుండా మనకు ఇక్కడ స్క్వేర్స్ తీసుకున్నప్పుడు ఏవైనా 2 నెంబర్స్ స్క్వేర్స్ చేసి వాటి మొత్తం కనుక్కోవడం. సో వీటి నుంచి మళ్ళీ థర్డ్ వన్ యొక్క స్క్వేర్ వర్గం విలువను తీసివేయడం. సో ఈ విధంగా మనకు మీకు జస్ట్ కొన్ని మోడల్స్ మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ సపోజ్ ఏమైనా 2 డిజిట్స్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క ఆ డిజిట్స్ మొత్తం కనుక్కొని అడిషన్ చేయడం లేదా మల్టిప్లై చేయడం. అంటే సపోజ్ ఇప్పుడు మనకు 24, సో 35, 17 ఇలా 3 నెంబర్స్ ఇచ్చాడు అనుకుందాం. సో అప్పుడు మనకు 2 + 4, సో 2 + 4 6 అవుతుంది. సో 3 + 5 8, సో 1 + 7 మనకు 8 అవుతుంది. సో వీటి నుంచి ఆ 3 నెంబర్స్ 6 + 8 + 8 చేయొచ్చు, లేదా 6 × 8 × 8 చేయొచ్చు. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ వేస్లో మనం థింక్ చేయాలి. సో ఈ విధంగా డిఫరెంట్ వేస్లో మనం ప్రాక్టీస్ కనుక చేస్తే డిఫరెంట్ వేస్లో మనము ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్. సో ఇలా మనకు ఎన్నిసార్లు మనకు ఇట్లా డిఫరెంట్ వేస్లో మనము ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనకు ఇచ్చిన క్వశ్చన్ను మనం ఈజీగా మనకు ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. సో మరి మ్యాథ్సికల్ ట్రయాంగిల్ బేస్డ్ ఇచ్చినప్పుడు మనకి ఇలా 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య ఆ రిలేషన్ జస్ట్ మీకు కొన్ని పాసిబిలిటీస్ చెప్పడం జరిగింది. సో ఇవే కాకుండా ఇంకా సపోజ్ a+3 నెంబర్స్ యాడ్ చేసి a+b+c 3 నెంబర్స్ యాడ్ చేసి వాటి మొత్తం వచ్చిన తర్వాత ఫ్యాక్టోరియల్ ఇవ్వచ్చు. సపోజ్ అక్కడ 3 నెంబర్స్ 1 + 2 + 3 అనుకోండి. సో ఇలా ఇవ్వచ్చు. సో 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ. సో 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ మనం ఆన్సర్ రాయాలి. ఇట్లా ఫ్యాక్టోరియల్ బేస్డ్ క్వశ్చన్స్, ప్రైమ్ నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ స్క్వేర్స్, క్యూబ్స్, సో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మరి సో ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ఆధారంగా వీటి మీద మనము కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చేద్దాం. సో ఎగ్జాంపుల్ 1లో చూడండి, ఇక్కడ మనకు ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. సో ఆ ట్రయాంగిల్ మనకు చుట్టూ 3 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క భుజం వైపు ఒక్కొక్క సంఖ్య ఇవ్వడం జరిగింది. సో మరి ఆ ట్రయాంగిల్ లోపల
ఇంటీరియర్గా మనకు 12 అనే సంఖ్య ఇవ్వడం జరిగింది. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 5, 6, 4 నుంచి 12 ఎలా వస్తుంది అనేది చూసుకోవాలా. ఈ 3 నంబర్స్ అడిషన్ చేస్తే వస్తుందా, మల్టిప్లై చేస్తే వస్తుందా, లేదా స్క్వేర్ చేసి యాడ్ చేస్తే వస్తుందా, లేదా క్యూబ్ చేసి యాడ్ చేస్తే వస్తుందా అనేది మనము థింక్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మనకు స్మాల్ నెంబర్ కాబట్టి ఫస్ట్ అడిషన్ ట్రై చేయాలి. మరి బిగ్ నెంబర్ అన్నప్పుడు సో మల్టిప్లికేషన్, ఇంకా లార్జెస్ట్ నెంబర్ అన్నప్పుడు పవర్స్ తీసుకోవాలి. సో మరి ఇక్కడ 12 అన్నప్పుడు మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో 5 + 6 11 + 4 15 అవుతుంది. 15 - 3 చేస్తే 12 వస్తుంది కాదు. 15 - 3 చేస్తే 12. మరి ఇక్కడ ఆలోచిద్దాం. సో ఇక్కడ 3 నంబర్స్ 6 + 7 13, 13 + 5 18. మరి 18 అన్నప్పుడు ఇంకా +3 చేసాం. ఇక్కడ చూస్తే మనము -3 చేసాం, ఇక్కడ +3 చేసాం. అంటే ఈ విధంగా కాదు. మరి ఒకసారి మల్టిప్లై చేద్దాం. సో 5 × 6 30, 30 × 4 120 అవుతుంది. ఇక్కడ 12 అంటే 10తో డివైడ్ చేశాడు. అంటే మనకు 5 × 6 × 4 సో డివైడెడ్ బై 10 అన్నమాట. అంటే 120/10. ఒక 0 మనము క్యాన్సిల్ చేస్తే 12 వస్తుంది. సో అదేవిధంగా 6 × 7 × 5 డివైడెడ్ బై 5 చేస్తే 10 చేద్దాం. సో మనకు చూడండి, సో మనకు 210 అవుతుంది. 210/10 0 0 క్యాన్సిల్ చేస్తే మనకు 21. సో ఇప్పుడు నా క్వశ్చన్ 4 × 8 × 10 చేద్దాం. సో డివైడెడ్ బై 10 10 క్యాన్సిల్ చేస్తే మనకు 4 × 8 32. సో 32 మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. మనకు 32 ఏ ఆప్షన్లో ఉందో చూసుకోవాలి. ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 మనకు ఆన్సర్. సో ఈ విధంగా మనం చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకు ఓన్లీ మనకు 3 నంబర్స్ ఇచ్చాడు, కానీ మనకు ట్రయాంగిల్ యొక్క ఇన్సైడ్ ఎటువంటి సంఖ్య ఇవ్వడం లేదు. అంటే ఈ 3 సంఖ్యల మధ్య ఏదో ఒక రిలేషన్ ఉంది అని అర్థమవుతుంది. సో ఆల్రెడీగా మీకు చెప్పడం జరిగింది. సో మనకు పైథాగరస్ థీరం గురించి. సో పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరం అన్నప్పుడు సో ఈ ట్రయాంగిల్లో ఇది మనం కర్ణం 5 అనేది కర్ణం పొడవు తీసుకున్నప్పుడు సో కర్ణం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానమవుతుంది. సో 25 = 9 + 16. సో 25 = 25 అవుతుంది. సో అదేవిధంగా మనకు సో 5² + 12² = 13². 25 + 144 = 169. సో నౌ 169 = 169. సో ఇప్పుడు క్వశ్చన్ తీసుకుంటే మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఇది ఈ వాల్యూ కనుక్కోవాలి. ఇది సైడ్, ఇది కర్ణం, అంటే ఇది పెద్ద భుజం. మనకి ఈ వాల్యూ కనుక్కోవాలంటే సింపుల్ 17². సో క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ప్లస్ 15² = 17². ఇది రైట్ సైడ్ తీసుకెళ్తే సో క్వశ్చన్ మార్క్ మనకి ఏదైతే ఉందో హోల్ స్క్వేర్ = 17² 289 మైనస్ 15² 225 చేద్దాం. సో 464 అవుతుంది. సో ఇది మనకు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో. మళ్ళీ 64 దేని యొక్క వర్గం అవుతుంది? సో మనకు 8 యొక్క వర్గం అవుతుంది. సో ఆన్సర్ 8 అవుతుంది. 8 మనకి ఏ ఆప్షన్లో ఉందో ఒకసారి చూసుకోవాలా. ఆప్షన్ 2లో ఉంది. ఈ విధంగా చేయవచ్చు. అంటే ఇది మీకు అర్థం కావడానికి ఇలా చెప్పాను, కానీ మనం డైరెక్ట్గా సో 5² = 3² + 4², 5² - 3² = 4², 5² - 4² = 3². రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక్కొక్క వర్టెక్స్ శీర్షం దగ్గర ఒక్కొక్క సంఖ్య ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు 5, 7, 17 ఈ 3 సంఖ్యలను ఉపయోగించి మనకు ఇంటీరియర్ 25 ఎలా వస్తుందో మనము ఆలోచించాలి. 25 ఎలా వస్తుంది? సో మనం అడిషన్ చేసామనుకోండి, 5 + 7 12 అవుతుంది. సో 12 + 17 29 అవుతుంది. అంటే ఇది కాదు. ఇంకా సో మల్టిప్లై చేస్తే ఇంకా బిగ్ నెంబర్ వస్తుంది.
పోనీ ఏమైనా 2 నంబర్స్ యాడ్ చేసి థర్డ్ నంబర్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 17 ప్లస్ 7 యాడ్ చేద్దాం. 24 మైనస్ 5 సో 19 అవుతుంది. సో ఇక 25 అలా కాదు. ఇంకా సపోజ్ మనకు 7 ప్లస్ 5 12 అవుతుంది. 17 12 డిఫరెన్స్ 5. ఎందుకంటే ఇక్కడ మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చాడు, 25 ఇచ్చాడు. 25 అనేది 5 స్క్వేర్. ఒకవేళ 5 17 7 నుంచి 25 రావడానికి మనకు పాసిబిలిటీ లేనప్పుడు సో 25 స్క్వేర్ రూట్ 5 కాబట్టి 5 వస్తుందా లేదా చూడాలి. అలానే 196 రావడానికి ఛాన్స్ లేనప్పుడు 196 స్క్వేర్ రూట్ 14 కాబట్టి 14 స్క్వేర్ రూట్ ఆఫ్ 196 ఈజ్ ఈక్వల్ టు 14 కాబట్టి 14 రావడానికి ఎటువంటి అవకాశం ఉందని చూసుకోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 5 కాబట్టి 5 రావడానికి అవకాశం. మరి ఇప్పుడు మనము సో ఒకసారి 17 తీసుకుందాం. 5 ప్లస్ 7 యాడ్ చేద్దాం. సో 5 ప్లస్ 7 12 అవుతుంది. ఈ 12ను 17లో సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 17లో సబ్ట్రాక్ట్ చేస్తే 17 మైనస్ 12 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. సో 25 వచ్చింది. ఇక్కడ కూడా వెరిఫై చేద్దాం. సో ఇక్కడ మనకు 5 ప్లస్ 7 యాడ్ చేసి ఆ టోటల్ 17లో సబ్ట్రాక్ట్ చేసి తర్వాత స్క్వేర్ చేసాం. సో 4 ప్లస్ 9 సో ఇక్కడ 4 ప్లస్ 9 13. 27 మైనస్ 4 ప్లస్ 9 సో ఈ విధంగా చేస్తాం. అంటే అప్పుడు మనకు 27 మైనస్ 13 సో ఇక్కడ స్క్వేర్. 27 మైనస్ 13 14 స్క్వేర్ వచ్చేసి మనకు 196 వస్తుంది. 196. ఇప్పుడు క్వశ్చన్ తీసుకుంటే సో 20 ప్లస్ 13 33 అవుతుంది. సో నవ్ క్వశ్చన్ సో అప్పుడు ఆ 35లో నుంచి 20 ప్లస్ 13 33 తీసేస్తే 2 వస్తుంది. 2 స్క్వేర్ ఈజ్ 4. సో 4 ఆన్సర్ మనకు 4 అనేది ఆప్షన్ 1లోనే ఇచ్చాడు. సో ఈ విధంగా మనము చేయవచ్చు అన్నమాట. రైట్. సో మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూస్తే 4th క్వశ్చన్. ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ ట్రయాంగిల్ను మనము ఇలా డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క నంబర్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాటన్నిటిని మనం ఒక సీక్వెన్స్లో రాస్తే 127 125 సో 343 అలానే 729 క్వశ్చన్ మార్క్ ఈ విధంగా ఇచ్చాడు. మరి ఇవన్నీ మనకు క్యూబ్స్ అనేది తెలుసు. 1 క్యూబ్డ్, 3 క్యూబ్డ్, 5 క్యూబ్డ్, 7 క్యూబ్డ్, సో 9 క్యూబ్డ్, నౌ 11 క్యూబ్డ్. ఇవన్నీ ఆడ్ నంబర్స్ యొక్క క్యూబ్స్ కాబట్టి 11 క్యూబ్ 1331 అవుతుంది. సో ఇలా క్వశ్చన్ ఒక్కొక్కసారి మనకు సింపుల్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం చూస్తేనే అవి క్యూబ్స్ లేదా క్యూబ్స్ కన్నా ముందు నంబర్స్, నెక్స్ట్ నంబర్స్, స్క్వేర్స్, ప్రిసీడింగ్ నంబర్స్, సక్సీడింగ్ నంబర్స్ ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ కూడా మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చి అందులో మరొక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు చూడండి ఇక్కడ 5 7 నుంచి 74 ఎలా వస్తుంది, 13 నుంచి 10 ఎలా వస్తుంది. సో అదేవిధంగా మనకు 6 11 నుంచి ఇక్కడ వచ్చే ఆన్సర్ కనుక్కోవాలి. మరి 5 7 నుంచి 74 అంటే మనకు 5 ప్లస్ 7 12 అవుతుంది. 12 స్క్వేర్ 144. 7 5 డిఫరెన్స్ 2 మరి చిన్న నెంబర్ అవుతుంది. 5 ఇంటూ 7 35 కాదు. సో 5 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ సో 5 స్క్వేర్ 25, 7 స్క్వేర్ 49 రెండు యాడ్ చేస్తే 74 వస్తుంది. అంటే సో ఇక్కడ మనకు 5 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 49 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 74. నెక్స్ట్ వన్ 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 9 10 ఇవ్వడం జరిగింది. నా క్వశ్చన్ 6 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్ 36 ప్లస్ 121 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 157. సో 157 మనకు ఆన్సర్ ఆప్షన్ 2లో ఉంది. సో ఈ విధంగా చేయవచ్చు. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఈ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు మనము
ఇక్కడ 3 4 నుంచి ఇక్కడ 916 ఇచ్చారు, 916 ఇచ్చారు. 3 4 నుంచి మరి ఈ నెంబర్ ఎలా వస్తుంది? సో ఒకసారి ఆలోచిస్తే 3 4 నుంచి ఇక్కడ 916 అనేది చాలా బిగ్ నెంబర్. మరి 3 4 నుంచి రావాలంటే మనము పవర్స్ తీసుకోవాలి. మరి స్క్వేర్స్ తీసుకున్నా రాదు. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, 3 క్యూబ్డ్ ప్లస్ 4 క్యూబ్డ్ తీసుకున్నా కూడా 3 క్యూబ్డ్ 27, 4 క్యూబ్ 64 యాడ్ చేసిన, లేదా 3 పవర్ 4 ప్లస్ 4 పవర్ 4 తీసుకున్నా కూడా రాదు. అయితే ఒకసారి బాగా అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ 9 ఉంది. 916లో సో 916లో మనం 9 16గా డివైడ్ చేస్తే సో ఈ 9 అనేది మనకు 3 యొక్క స్క్వేర్ అవుతుంది, 16 అనేది 4 యొక్క వర్గం అవుతుంది. అంటే సో వీటి యొక్క స్క్వేర్సే మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. జస్ట్ మీరు అలా అబ్జర్వ్ చేసినప్పుడు అర్థమవుతుంది. 49 అంటే 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. సో నవ్ ఆన్సర్. సో ఇక్కడ మనకు 15 ఇచ్చాడు. సో 1 స్క్వేర్ తీసుకుందాం. సో ఇక్కడ 5 స్క్వేర్ తీసుకుందాం. 1 స్క్వేర్ 1, 5 స్క్వేర్ 25. సో 125 మనకు ఆన్సర్ అవుతుంది. సో 5 స్క్వేర్ 25. సో ఈ విధంగా మనము ఆన్సర్ ఆప్షన్ 125 ఈజ్ ఆప్షన్ ఏ. ఈ విధంగా చేయవచ్చు అన్నమాట. రైట్. సో మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఇచ్చిన నెంబర్స్ చూడండి. సో 24 ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం. 24, 32, 12. సో వీటి నుంచి 90 ఎలా వస్తుంది అనేది మనం కనుక్కోవాలి. సో ఇవన్నీ అడిషన్ చేసామనుకోండి, సో 90 రాదు. సో ఒకసారి యూనిట్ డిజిట్ యాడ్ చేస్తే తెలుస్తుంది. 2 + 2 4 + 4 8. ఇక్కడ 0 ఉంది, రాదు. మల్టిప్లై చేస్తే బిగ్ నెంబర్ వస్తుంది. పోనీ ఏమైనా రెండు యాడ్ చేసినా కూడా, అంటే మనకు 3 యాడ్ చేసినా చూడండి. సో 3 యాడ్ చేసినా కూడా మనకు 90 రావడం లేదు. మరి ఏమైనా రెండు మల్టిప్లై చేసి థర్డ్ వన్ సబ్ట్రాక్ట్ చేసినా కూడా మనకు ఏ రెండు మల్టిప్లై చేసినా కూడా మనకు బిగ్ నెంబర్ వచ్చేస్తుంది. మరి ఇంకా 90 రావడానికి ఏ విధంగా మనము ఆలోచించాలనేది ఒకసారి చూడండి. సో మీకు ఒకసారి ఇక్కడ 24 ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి ట్రయాంగిల్ దగ్గర మనకు వర్టెక్స్ దగ్గర 2 డిజిట్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల 2 డిజిట్ నెంబర్స్. అంటే అప్పుడు మనకు 2 డిజిట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకు వాటి సమ్ ఆఫ్ ది డిజిట్స్ 2 + 4 6. సో 3 + 2 5. సో 1 + 2 3 అవుతుంది. మరి ఇక్కడ 6 5 3. 6 × 5 30. 30 × 3 90. అంటే వీటిని మల్టిప్లై చేసినప్పుడు 6 × 5 × 3. సో మనకు 90 వస్తుంది. అలానే సెకండ్ వన్ చూద్దాం. 15, 23, 16 ఇచ్చాడు. 15 అన్నప్పుడు మనకు 1 + 5 6. 23 అన్నప్పుడు 2 + 3 = 5 తీసుకుందాం. సో 16 అన్నప్పుడు 1 + 6 = 7 తీసుకుందాం. Now 6 × 5 × 7. So 210. Right, 210 ఇచ్చాడు. Now question 18, 17, 25. So 18 means 1 + 8 = 9. 17 means 1 + 7 = 8. 25 means 2 + 5 = 7. Now 9 × 8 × 7. So 72 × 7, that is equal to 4. 7 2s are 14. 7 7s 49 + 1. So 50. So 504 is required answer. So option 2. సో ఈ విధంగా చేయవచ్చు అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే 573. 573 నుంచి మనకు 63 ఎలా వస్తుంది? సో అడిషన్ చేస్తే మనకు 15 వస్తుంది. మల్టిప్లై చేసామనుకోండి 5 × 7 35 × 3 105 వస్తుంది. ఇంకా బిగ్ నంబర్. మరి పోనీ ఈ రెండు మల్టిప్లై చేసి అడిషన్ చేస్తే ఇంకా స్మాల్ నెంబర్ వస్తుంది. 5 7s 35 + 3 38. 5 3s 15 + 7 22 అవుతుంది. మరి 65 ఎలా వస్తుంది? పోనీ స్క్వేర్స్ తీసుకుంటే ఇంకా బిగ్ నెంబర్. పోనీ ఏవైనా రెండు నంబర్స్ స్క్వేర్స్ తీసుకుందాం. సో 5 స్క్వేర్
ప్లస్ 7 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ చూద్దాం. 5 స్క్వేర్ 25, 7 స్క్వేర్ 49 మైనస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 65 వస్తుంది. సో సెకండ్ వన్ వెరిఫై చేద్దాం. 6 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్, సో 36 ప్లస్ 81 మైనస్ 25. సో ఇక్కడ మనకు 80 ప్లస్ 30 110, సో 7 117 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 92 అవుతుంది. నౌ టేక్ క్వశ్చన్ 11 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్, సో 121 ప్లస్ 16 మైనస్ 49, సో 121 ప్లస్ 16 137 మైనస్ 49, so that is equal to 17 minus 9 8, 12 minus 4 8, 88 is required answer. ఆప్షన్ 2 మనకు కావాల్సిన ఆన్సర్ ఉంది. సో ఈ విధంగా మనకు ట్రయాంగిల్ బేస్డ్, సో మ్యాజికల్ ట్రయాంగిల్ సంబంధించిన మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ మనము చేయడం జరిగింది. సో మరి కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మీరు నేర్చుకుంటే చాలా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అలా ఒక 3 or 4 ప్రాబ్లమ్స్ చేసి వదిలేస్తే మాత్రం వీటి మీద అవగాహన రాదు. ఇలా ఒక ట్రయాంగిల్ తీసుకొని 3 నంబర్స్ తీసుకొని ఆ 3 నంబర్స్ నుంచి మనకు ఎన్ని విధాలుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాసిబిలిటీస్ ఆ 3 నంబర్స్ నుంచి మనకు ఆన్సర్ ఎన్ని విధాలుగా వస్తుందో ఒకసారి మీకు వీలైనన్ని డిఫరెంట్ వేస్ రాయగలిగితే, సో అప్పుడు మనకి ఇచ్చిన ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా వీటిలో ఏదో ఒకటి మనకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ మీద మీకు వస్తాయి. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నేను చెప్పేది ఏంటంటే, సో ఈ మిస్సింగ్ క్యారెక్టర్ టెస్ట్కి సంబంధించి ఒక్కొక్క డయాగ్రామ్ తీసుకొని ఒక్కొక్క డయాగ్రామ్కి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది. కాబట్టి సో దాని మీద వీలైనన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే వీటి మీద మీకు పూర్తిగా అవగాహన వచ్చి ఎగ్జామ్లో కూడా మంచి స్కోర్ చేసే అవకాశం ఉందన్నమాట. రైట్, మరి నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్, అంటే ఇప్పుడు వరకు మనకు మ్యాట్రిక్స్, సర్కిల్ బేస్డ్, ట్రయాంగిల్ బేస్డ్ చేసాం. ఇంకా డిఫరెంట్ డయాగ్రామ్స్ వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.